వచ్చేరా. హాయ్. ఒరే అంజురా. ఒరే రవి, అంజుతో నువ్వు ఈరోజు ఎలాగైనా మాట్లాడాలిరా. మా బాబు కాదు, ప్లీజ్ రా. నువ్వు ఐ లవ్ యూ చెప్పేసేయాలి, అంతే. వెళ్ళరా. ఓకేరా. హాయ్ అంజు. హాయ్. నువ్వు రోజు మార్నింగ్ జాగింగ్ వస్తుంటావా? మధ్యాహ్నం భోజనం చేసి వస్తుంటాను. నువ్వు భలే జోకులు వేస్తుంటావే. లవ్ మీద నీ అభిప్రాయం ఏంటి? ఓయ్, నువ్వు జాగింగ్ వచ్చావా, నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావా? అంత కోపం ఎందుకు అంజు? నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావు. ఎందుకు నువ్వంటే నాకు నేనంటే నీకు నాకు నాకు ఎంతసేపు నాకుతావు? మ్యాటర్ చెప్పు. హాయ్ బావా. వచ్చింద్రా బాబు రాక్షసి. హాయ్. హాయ్. నువ్వు రోజు మార్నింగ్ జాగింగ్ వస్తుంటావా? లేదు, మధ్యాహ్నం భోజనం చేసి వస్తుంటాను. చూడవే ఎంత కోపంగా మాట్లాడుతున్నాడో. ఇప్పుడు నేనేమన్నానని? తల్లి, ఈ స్క్రూ లూజ్ తో ఇప్పటిదాకా భరించాను. మంచి పేరు పెట్టావే మా బావకి. నేను వస్తా. ఏంటి ఫీల్ అయ్యావా? నీ జోక్ చేశానులే. అవును, ఇంతకదా అంటున్నా. ఇప్పుడు నేనేమి చెప్పలేను. ఏ? మూడు సరిగ్గా లేదు, వస్తా. హలో, మళ్ళీ రాకు. ఏమన్నాడే మా బావ? ఏదో కాకి అని వాగుతున్నాడే. అలా అనకే, మా బావ చాలా మంచివాడు. అవును, నోట్లో వేలు పెట్టినా కొరకుడు. పద పద. అరే మన రవిగాడు వస్తున్నాడు రా. రవిగాడు వస్తున్నాడా? అరే రవి, ఐ లవ్ యూ చెప్పేసావా? అమ్మాయి ఒప్పుకుందా? అరే రవిగాడు చెప్పేశాడు రా. హ్యాపీ. నోరు ముయిరా. అంజుకు ఐ లవ్ యూ చెప్పే టైంకి ఆ నట్టు వచ్చింది. మొత్తం ప్లాన్ అంతా ఖరాబ్. ఓ బ్యాడ్. ఓకే మై డియర్ బావా, నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకే, నడు జాగింగ్ చేద్దాం. గొప్ప చిక్కొచ్చి పడింది. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఎలా? అరే, ఆ 10 పేజీల ఆంజనేయ స్వామి దండకం చదవమన్నా చదువుతాను గానీ అంచుకు ఐ లవ్ యూ చెప్పలేకపోతున్నాను రా. ఓ పని చేస్తే ఏం చేద్దాం? ఏం లేదురా, ఈ విషయం మీ అన్నయ్యకి వదినకి చెప్పేసామనుకో. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు పవన్ కళ్యాణ్ అన్నట్టు ఆ అమ్మాయితో మాట్లాడలేదు, ఐ లవ్ యూ చెప్పలేదు. నువ్వేంట్రా అన్నయ్యకి చెప్తానంటావు? రేయ్, ముందు అంజు మనసులో ఏముందో కనుక్కోవాలిగా. దాని మనసులో కేజీల కొద్ది డస్ట్ తప్ప ఏమీ ఉండదు. అవునా? సురేఖ అనుకుని శూర్పణఖను ప్రేమించాను రా బాబు. ఒక ఐడియా రా. ఏంట్రా అది? ఏం లేదురా, మనం అంజు వాళ్ళ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయితే ఎలా ఉంటుంది? మన కంప్యూటర్ పెద్దగా టచ్ లేదే. మనం టచ్ పెంచుకోవాల్సింది అంజుతో కానీ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ తో కాదు నాన్న. అది కరెక్టే. ఏంట్రా కరెక్ట్? వేణుగాని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయడమా? నన్నెందుకు పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయడం? ఎందుక ఈ మధ్య అమ్మాయిల వెంట తిరుగుతున్నావాట? నేనేం తిరగడం లేదు, వాళ్ళే నా ముందు నడుస్తున్నారు. సిగ్గు లేకపోతే సరి, మా తమ్ముని చూసి నేర్చుకోరా. బాగా చెప్పారు, మేం కూడా ఇక్కడ చూసే ఫాలో అవుతున్నాం. ఏం ఫాలో అవుతున్నావురా? అదే అన్నయ్య, రేపు నుంచి మేమిద్దరం కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాం. మీకెందుకురా? ఇవాళ రేపు ఏ జాబ్ కైనా కంప్యూటర్ మస్ట్ అన్నయ్య. సర్లే, నాకు తెలిసిన ఫ్రెండ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, నేను మాట్లాడతానులే. ఎందుకన్నయ్య? అంజు వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతాం. అంత దూరం ఎందుకురా? ఎంత దూరమైనా పర్వాలేదు, అంజు వాళ్ళ ఇన్స్టిట్యూట్ లోనే జాయిన్ అవుతాం. ఏరా? ఎందుకు? అది ఎందుకంటే అక్కడ అంజు ఉంటుంది, మాకు చాలా ఫ్రీగా ఉంటుంది. నేను రేపే జాయిన్ అవుతాం అన్నయ్య. వస్తాం అన్నయ్య. గుడ్ నైట్. గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ నైట్. గుడ్ నైట్ వదినా. ఏంటండి రవి అంత కంగారుగా వెళ్తున్నాడు? వీడి పద్ధతిలో ఎక్కడో మార్పు జరిగినట్టుంది. వీడికి పిల్లగాలేమైనా తగిలిందంటావా? నా మరిది చల్లగాలికే తిరగడు, ఇక పిల్లగాలికి ఏం తిరుగుతాడు? మీ అనుమానాలు కట్టిపెట్టి ఈ పాలు తాగండి. ఈ పాల గ్లాస్ తో నేను చూస్తుంటే మన ఫస్ట్ నైట్ గుర్తుకొస్తుందో. సిగ్గు లేకపోతే సరి. పెళ్ళాం దగ్గర సిగ్గెందుకో? ఎనీ ప్రాబ్లం? నో మేడం. ఓకే. నన్ను కాదు, ఇక్కడ చూడు. చూడు రవి, అక్కడ చూడు. ఓకే. ఓకే, బాగుంది. రే, ఎలా ఉంది ఐడియా? థ్యాంక్స్. ఒక్క ప్రోగ్రామ్ వచ్చి చావట్లేదురా, ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నాను. ఏం ప్రోగ్రామ్ రా? అదేరా, రాత్రి జెమినీ టీవీ 12 దాటిన తర్వాత వస్తుంది చూడు, మిడ్ నైట్ మసాలా. అలాంటి ప్రోగ్రామ్ ఏదైనా వస్తుందేమోనని. రేయ్, ఇది FTV అనుకున్నావా MTV అనుకున్నావా? ప్రోగ్రామ్ రావడానికి కంప్యూటర్ రా. ఇంకొక మాట మాట్లాడితే ఈ మౌస్ తో చంపేస్తాను. వేద్దామా? పని చూసుకో. ఇప్పుడు ఈ డబ్బాతో నన్ను ఏం చేయమంటావు బావా?
నోరు మూసుకొని ఏదో ఒకటి చేస్తుండు ఎక్స్క్యూజ్ మీ, మీ డబ్బాలో ఏం చేస్తున్నారు? వాట్? అదే మీరేం ప్రోగ్రామ్ చేస్తున్నారో కనుక్కుందామని. మెయిల్స్ పంపుతున్నా. ఎవరికి? మీ ఆయనకా? ఛీ, నాకింకా పెళ్ళే కాలేదు. ఓ, పెళ్లి కాలేదా? ఎన్నో నెల? ఎరా బెవర్స్, నీకు అసలు బ్రెయిన్ ఉందా? మేడం మేడం. వామ్మో, ఓసి నీ అమ్మ కడుపు మాడా, అది నీకంటే పెద్ద గయ్యాలిదే, అరవకు. రేయ్, ఏం చేసావురా? ఏం చేయలేదు బావా, ఎన్నో నెల అని అడిగాను. అది కరెంటు తీగ నోట్లో పెట్టుకున్న కాకిలా అరుస్తోంది. అంకుల్ మేమొచ్చేసాం. రండి బాబు, మీ గురించే ఎదురు చూస్తూ కూర్చున్నాను. గది కూడా శుభ్రం చేసి ఉంచాం. వెళ్ళి సామాన్ సర్దుకోండి. చెప్పండి బాబు, మీరేం తింటారో ఆ డిష్ ప్రిపేర్ చేస్తాను. ఆంటీ మాకైతే బర్గర్, పిజ్జా, చపాతి, ఇంకా చికెన్ నూడిల్స్. చాలా లేకపోతే సరే. చూడండి బాబులు, ఇది హోటల్ కాదు. మీరు చెప్పేవన్నీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో దొరుకుతాయి. ఆంటీ చేస్తుందిలే. ఆంటీ వీడు అలాగే మాట్లాడుతుంటాడు, మీరేం పట్టించుకోవద్దు. మీరేం చేస్తే అదే మేము తింటాం. ఏరా నువ్వు ఉంటారా? అంకుల్ మీ ఏజ్ ఎంత? 40. 1962లో పుట్టానయ్యా. అలాగా, మిమ్మల్ని చూస్తే అలా అనిపించడం లేదు. రోజు జిమ్కి వెళ్తూ ఉంటానులే, అందుకని. ఓహో, మీకోసమే ప్రత్యేకంగా ఈ స్వీట్ తయారు చేశాను. తీసుకో గౌతమ్. ఆంటీ స్వీట్స్ ఏంటి స్పెషల్ గా ఉన్నాయి? ఎందుకంటే మా ఎంగేజ్మెంట్ లోను పెళ్లిలోను ఇదే స్వీట్ చేశారు. అందుకే ఆ స్వీట్ నాకు నచ్చదు. ఊరుకోండి, పిల్లల ముందు జోకులేమిటి మీరు మరీను. తినరా. మమ్మీ, నాకు ఒక డౌట్. చిన్న పిల్లలు వాళ్ళ డౌట్స్ గురించి అడిగితే మనం వాళ్ళ మీద విసుక్కోకూడదు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. చెప్పమ్మా, చెప్పు, నీ డౌట్ ఏంటి? మమ్మీ, పెళ్లి కొడుకుని గుర్రం మీద ఎందుకు కూర్చోబెడతారు, గాడిద మీద ఎందుకు కూర్చోబెట్టరు? పెళ్లి కొడుకుని గుర్రం మీద ఎందుకు కూర్చోబెడతారంటే పెళ్లి కూతురికి ఏ ఇబ్బంది కలగకూడదని. ఒకవేళ గాడిద మీద కూర్చోబెడితే పెళ్లి కూతురికి ఏం తెలుస్తుంది, గాడిద ఎవరో పెళ్లి కొడుకు ఎవరో అని? తినమ్మా, తిను. అంకుల్, ఆంటీ భలే చెప్పింది. నానా నానా, నాకు ఒక డౌట్. అదేమిటో చెప్పమ్మా. డాడీ, సెక్స్ అంటే ఏంటి? చెప్పండి చెప్పండి. పిల్లల మాటల్ని గౌరవించాలి. అంకుల్ వాళ్ళ ఇంట్లో కుక్కలు ఉండేవి, నీకు గుర్తుందా? అవును, చిన్న చిన్న కుక్కలు. అవంటే నాకు చాలా ఇష్టం. నీకు తెలుసా అవి ఎలా పుట్టాయో? తెలీదు. చేసి చూపెడతాడా ఏంటి? నీ చూడమ్మా, అంకుల్ వాళ్ళ ఇంట్లో తెల్ల కుక్క, బూడిద రంగు కుక్క ఉన్నాయి. తెల్ల కుక్క అమ్మ కుక్క, బూడిద రంగు కుక్క తండ్రి కుక్క. నీకెలా తెలుసు వైట్ డాగ్ మమ్మీ డాగ్ అని, బ్రౌన్ డాగ్ డాడీ డాగ్ అని? గుడ్ క్వశ్చన్. తెల్ల కుక్క ఎప్పుడు అరుస్తూ కరుస్తూ గెంతులేస్తూ ఉంటుంది, అందుకే అది అమ్మ కుక్క. బూడిద రంగు కుక్క కూల్ గా కామ్ గా సైలెంట్ గా ఉంటుంది, అందుకే అది తండ్రి కుక్క. అమ్మ కుక్క తండ్రి కుక్క అనురాగంగా ఉంటూ కలుసుకుంటాయి, అదే ప్రేమ. ఓ డాడీ, మీరు చెప్పేది నాకేమీ అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం. ఓ మై డాడ్, మీరు చెప్పిందంతా ఈ చిన్న బాక్స్ లో ఎలా రాయను? రే గౌతమ్, టైం ఎంత అయిందిరా? ఇప్పుడు అంత అవసరమా? నోరు మూసుకొని పడుకోరా. చెప్పరా. రే, ఎందుకురా అందమైన కళ్ళని పాడు చేస్తావు? విసిగించకుండా టైం ఎంత అయిందో చెప్పరా. రే, నువ్వే వెళ్ళి చూసుకోపో. రే చెప్పరా టైము. ఓ పని చేయరా, నువ్వు పాట పాడు, బాబాయ్ గడి చెప్తాడు. పాడు. గాజువాక పిల్ల మేం గాజులో లంగాదా, గాజువాక పిల్ల మేం గాజులో అర్ధరేత్రి 1 గంటకు పాట పాడుతూ నిద్ర చెడగొడుతున్నాడు. రాత్రి 1 గంట అయిందంట, పడుకోరా. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ అంకుల్. శుభోదయం. మీకు రాత్రి బాగా నిద్ర పట్టిందా? బాగానే పట్టింది. అంకుల్, అంత రాత్రిపూట ఎందుకు అరుస్తున్నారు మీరు? అర్ధరాత్రి ఎవడో వెధవా పాట పాడి నన్ను డిస్టర్బ్ చేశాడు. అంత రాత్రిపూట మీరేం చేస్తున్నారు అంకుల్? నేనా సమయంలో డైరీ రాస్తున్నాను. ఓహో, డైరీ రాస్తున్నారు. అంకుల్, అప్పుడు నన్ను పిలిచుంటే బాగుండేది, వచ్చి వాడి పని చెప్పేవాడిని. నేనే మందలించానులే. అది సరే గాని మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. మేము కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవడానికి వెళ్తున్నాం. మీ ఆశీర్వాదం కోసం వచ్చాం అంకల్. మస్తు బాగా ఎక్కువైంది లే. వాట్? ఈ అగ్ని ఉన్న పోలీస్ స్టేషన్ లో పోలీసులంతా రిలాక్స్ అవటమా? నో. అవును, ఈ పోలీస్ స్టేషన్ లో ఈ అగ్ని ఉండగా ఈ ఏరియాలో ప్రజలకి పని లేదు, పోలీసులకి పని లేదు. అయినా డ్యూటీ డ్యూటీ కదా. ఓ అగ్ని, ప్రతి అదవ అగ్ని. సార్ సార్,
కేసులు ఏమైనా వచ్చాయా? పెద్దాపురం సెకండ్ వచ్చింది. కొత్త కేసులు. కొత్త కేసా? పోలీస్ స్టేషన్ కేసులు ఏమైనా వచ్చాయా? మన స్టేషన్ కేసులు ఎక్కడ వస్తాయండి? రావు 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 ఈ అగ్ని ఏరియాలో ఉండగా కేసులే రావు రావు. అగ్ని అగ్ని ఆ, అగ్ని 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 పెంచేద్దామా? సార్ 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 అగ్ని ఓ. పెంచేద్దామా? ఏదో వినరాని మాట వినపడుతోంది. అగ్ని. నమస్తే సార్. ఎస్. నిన్న చోరు బజార్లో టీ తాగుతుంటే నా సైకిల్ పోయింది సార్. ఎన్ని గంటలకి? నిన్న సాయంత్రం 6 గంటలకు సార్. 104. ఎస్ సార్. ఇతని దగ్గర కంప్లైంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. సార్ రండి. ఈ అగ్ని ఉన్న ఏరియాలో సైకిల్ పోవడమా? నాకు తెలియాలి. కూల్ డౌన్ సార్. ఈ అగ్నిని చల్లార్చడానికి ఈ గంగ ఉంది కదా. గంగా. నీ నవ్వంటే నాకిష్టం, నువ్వంటే సార్ అగ్ని. ఏ నువ్వు లేక నేను లేనా? No! ఈ గంగ లేక ఈ అగ్ని లేడు. ఈ గంగ చెయ్యి వేస్తే ఈ అగ్ని పర్వతం ఐస్ అయిపోతుంది. గంగా ఏముంది నీ చేతిలో? సార్ ఈ ఉద్యోగానికి రాకముందు గండిపేటలో చేపలు పట్టే చెయ్యది. Shut up! అగ్ని. సార్ నాకు 2 రోజులు సెలవు కావాలి. గంగా 2 రోజులా? ఆ, ఎందుకు అని నేను అడగను. ఎందుకు అని నువ్వు చెప్పకు. 2 పక్కన 2 సున్నాలు పెట్టి 200 రోజులు తీసుకో. నేను కవర్ చేస్తా. 200 రోజులు సెలవంటరా? ముందు నీ పని చెప్తా. రిలాక్స్. సార్ నాకు ఓ రోజు సెలవు కావాలి సార్. ఎందుకు? మా ఆవిడ కడుపుతోంది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మీ ఆవిడ కడుపుతో ఉంటే బిడ్డ నువ్వు కంటావా? సార్ లుక్, పోలీస్ అన్నాక డ్యూటీకి అంకితం అవ్వాలన్న సంగతి తెలీదా? మరి గంగకి ఇవ్వ సార్. గంగా నాకు అంకితం అవుతుంది. మరి నాకు ఏ, పదవే. కానిస్టేబుల్స్, ఎస్ సార్. ఆ సైకిల్ వాడిని ఎలా తీసుకురండి. ఎస్ సార్. కంప్లైంట్ రాసి ఇచ్చావా? ఇచ్చాను సార్. ఓకే. కానిస్టేబుల్స్, ఎస్ సార్. వీని సెల్ల వేసిన 4 ఉతక. అలాగే సార్. అదేంటి సార్ నన్ను ఎందుకు ఉతకడం? ఈ అగ్నున్న ఏరియాలో సైకిల్ పోగొట్టుకున్నందుకు గో. సార్ సార్ ఇది అన్యాయం సార్. సార్ అగ్ని కానిస్టేబుల్, ఎస్ సార్. ఫాలో మీ. ఎక్కడికి? మరి నేను కూడా రావాలా? గంగా, నువ్వు లేకుండా నేను వెళ్ళగలనా? ఏ మీకు అంత భయమా? Shut up! గంగా, నువ్వు నన్ను ఫాలోక నిన్ను కర్తవ్యం సినిమాలో విజయశాంతి పిల్లదాన్ని చేస్తాను. అప్పటికి కానీ మీ ఆవిడ పోలందేమో. నువ్వు నార్మల్ సార్ నువ్వు ఇక్కడే ఉండి ఖైదీని చూసుకుంటూ ఉండు. అలాగే సార్. గంగా, ఫాలో మీ. మ్మ్. అగ్ని. బబ్బులు, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? ఓ వాయిస్. ఓ 1 సెకండ్. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? నాకైతే నా గులాబీ గుర్తొస్తుంది. అంకుల్, బ్రిటానియా 50-50 వెరీ వెరీ సెక్సీ. నువ్వు కనుక ఇలాగే బయటికి వెళ్ళావంటే కుర్రాళ్ళంతా నీ వెంటే పడతారు. ఏమంటారు? ఊరుకోండి పిన్ని, మీరు మరీను. నాకు అసలే బోలెడంత సిగ్గేస్తుంది. అసలు ఈ ప్రీతి లాంటి అమ్మాయిలు ఇంత చిన్న డ్రెస్సులు ఎలా వేసుకుంటారో ఏమిటో. ఓ ఐఎమ్ సారీయా. బాబులు, అతని స్కర్ట్ చాలా షార్ట్ గా ఉంది. నువ్వు జాగ్రత్తగా చూడు, అతని అండర్వేర్ ఏమైనా కనపడుతుందేమో. ఇలాగే రోడ్డు మీద కనుక వెళ్తే పరువు పోతుంది. గౌతమ్, నువ్వు కదలకుండా నిల్చో. ఇక్కడైతే ఏం కనపడట్లేదు. ఏంటి కనపడడం లేదా? సరిగ్గా చూడు. ఏముంది చూడ్డానికి? వీడు అసలు డ్రాయరే వేసుకోలేదు.
అగ్ని కానిస్టేబుల్స్ కమాన్ ఫాలో మీ అగ్ని ఏయ్ రండిరా రండి రండి రండిరా రండి రండిరా రండి రండి అగ్ని రేయ్ రండిరా రండి 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 ఏంట్రా ఈ అగ్ని పిలుస్తుంటే ఎవరు రావట్లేదు మీరు వాళ్ళని రమ్మని పిలిచారా రే ఓయ్ అని పిలిస్తే మీకు పిచ్చెక్కిందేమో Shut up! అగ్ని ఆ ఇప్పుడు పిలుస్తాను చూడరా రండి 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 రండిరా రండి 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 రండిరా రేయ్ ఈ అగ్నితో గేమ్స్ ఆడకండి బాక్సులు బద్దలైపోతాయి ఒరేయ్ నువ్వు ఇటారా కమాన్ 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 ఒరేయ్ నేనెవరో తెలుసా తెలియదు. తెలీదా అగ్ని 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 అగ్నియా బగ్నియా? No! కనిపించే ఆ మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనపండి ఆ నాలుగో సింహేరా ఈ అగ్ని 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 ఒరే నీకు ఈ విషయం తెలుసా మా ఏరియాలో సైకిల్ పోయింది చెప్ 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 నాకు చెప్పరా నువ్వు గాలి తీసావేమో చెప్పు చెప్పవా చెప్పవా ఏదంటే ఒక్కొక్కరిని పిట్టను కాల్చండు కాల్చేస్తా సార్ Yes. తొక్కలోది అందులో గుళ్ళుండే లేవు తొక్కలో పిస్టల్ పెట్టుకుని బెదిరిస్తాయి బెదరతారా Shut up! అగ్ని తుపాకంటే భయపడకపోవడానికి వీడేమన్నా టంగుటూరి ప్రకాశం పంతులా కాదు, గుంటూరు స్టూవర్ట్పురం పందులు. ఆ? ఒక్కసారి చొక్కా ఎత్తి చూడండి, తెలుస్తుంది. చొక్కా ఎత్తి చూడాలా ఓకే ఓకే ఐఎమ్ రెడీ ఈ రోజు నుంచి మీరంతా ఈ అగ్ని కంట్రోల్లో ఉండాలి మీరంతా స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలి అండర్స్టాండ్ సార్ కూల్ డౌన్ సార్. ఇలా చేస్తే మనం జనంలో అలసైపోతాం. సార్ ఇక వెళ్దామా ఓకే ఓకే ఫాలో మీ అగ్ని ఆ? సార్ మీ బైక్ కనిపించట్లేదు సార్. అగ్ని ఒరే నా బైక్ పోయింది ఒరే నా బైక్ పోయింది నా బైక్ రా మరి బోర్ బజార్లో బైక్ పెట్టి ఓటు సాయి కుమార్ లా డైలాగ్ చెప్తుంటే చూస్తూ ఉండరేటి అందుకే లేపేశారు లేపేశారా బాగా అయింది Shut up! వాళ్ళు కమిషనర్ కార్ని కేర్ చేయరు. అగ్ని రేయ్ 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 రండి 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 రేయ్ రేపు సాయంత్రం ఇదే సమయానికి ఈ అగ్ని ఇక్కడికి వస్తారు మర్యాదగా సైకిల్ నా బైక్ నాకు అప్పచెప్పకపోతే మీ పేగులు తీసి నా బూటు లేచి కింద కట్టుకుంటారు అండర్స్టాండ్ అగ్ని కానిస్టేబుల్స్ ఫాలో మీ అగ్ని 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 చెక్. ఉండండి. నో చీటింగ్, నో చీటింగ్. నేను ఒప్పుకోను. నో చీటింగ్. ఇద్దరు కలిసి నన్ను మోసం చేశారు, నేను ఒప్పుకోను. నేను అంజలిని కలవాలి. ఎస్, నేనే అంజలిని. ఇంతకీ మీరెవరు? హాయ్ అంజలి, నేను పింకీ. ఓ పింకీ, ఎంత బాగుందో నీ ఇల్లు. నీకోసమే ఎదురు చూస్తున్నాను. చూడంజలి, నీకు మాట ఇచ్చినట్లే నేను వచ్చేసాను. సరేరా, వెళ్దాం. డాడీ, మమ్మీ, ఈమె పింకీ. హలో ఆంటీ. హలో పింకీ. హలో అంకుల్. అంజలి ఎప్పుడు నీ గురించే చెప్తుంది. అవునమ్మా, థ్యాంక్ యూ అంకుల్. నువ్వు ఇక్కడ ఎన్ని రోజులైనా ఉండొచ్చు. అలాగే అంకుల్. థ్యాంక్ యూ ఆంటీ. ఓకే పింకీ. పింకీ బాగుంది కదండి. అవునరా. చెక్. ఓ షిట్. అంజలి, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఓ బుక్. థ్యాంక్ యూ పింకీ. ఈ బుక్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తెచ్చా. పింకీ, నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు. రియల్లీ? అబ్బాయిలు కూడా అలాగే అంటారు. నిజంగా? నువ్వు టీవీ చూస్తూ ఉండు, నీ స్నానం చేసొస్తాను. హాయ్ బబ్లు. హాయ్. ఈమె నా ఫ్రెండ్ పింకీ. హాయ్ పింకీ. బబ్లు. వెరీ నైస్ టు మీట్ యూ బబ్లు. బబ్లు, మీ ఫ్రెండ్ ఎక్కడా? గౌతమ ఇక్కడే ఎక్కడైనా ఉన్నాడేమో. అతను నా నోట్స్ తీసుకున్నాడు, ఇవ్వమని చెప్పు. ఓకే ఓకే, చెప్తానులే. అంజు, నువ్వు నీ పని చూసుకో, నేను ఇన్స్టిట్యూట్ అంతా చూస్తాను.
బబ్లు నాకు కొంచెం తోడొస్తావా? నో వెళ్ళు బబ్లు, వెళ్ళు. అలాగే అగ్ని ఆగండి కానిస్టేబుల్ సంఖ్యలు వెయ్యండి. నో అగ్ని వెయ్యండి. లాక్ చేయండి సార్. నో అగ్ని. కాల్చుకు తింటున్నాడు. లుక్, నేను ఇదే టైంకి ఇదే ప్లేస్ లో ఈ అగ్ని నా బైక్ ఎవరో దొంగిలించారు. నా బైక్ దొంగిలించిన వాడు ఈ అగ్నికి అప్పగించకపోతే ఏమవుతుందో తెలుసా? మీ ఉద్యోగం ఊడిపోవచ్చు. నువ్వు నోరు మూయొచ్చు. అగ్ని రే 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 రే. ఏంట్రా డౌట్ గా కనపడుతున్నావు? నా బైక్ కొట్టేసింది నువ్వేనా? రే కమాన్ 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 కమాన్. ఎవరిది సార్? అది తర్వాత ముందు బైక్ దొంగతనం చేసావో లేదో చెప్పు 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 చెప్పు. చెయ్యాలనిపించి బండి దొంగతనం చేసినా నాకు బండి నడపడం రాదు సార్. అగ్ని రే ఇదా నీ పేరేంట్రా? ఆకాశం ఆదిశంకరం అండి. నేను ఇదే టైంకి ఇదే ప్లేస్ లో నా బైక్ ఎవడో ఎత్తుకుపోయాడు. నీకేమన్నా తెలుసా? నేను ఇదే టైంకి ఇదే ప్లేస్ లో నా కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ విషయం మీకు తెలుసా? అగ్ని ఒరే, నువ్వు కూడా నాలాగే బాధల్లో ఉన్నట్టున్నావు. వెళ్ళి మీ అమ్మాయిని ఎత్తుకో. ఒరేయ్, మీకందరికి ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. ఈలోగా నా బైకు నాకు తెచ్చివ్వకపోతే మిమ్మల్ని అందరినీ పిట్టలు కాల్చినట్టు కాల్చేసి ఎన్కౌంటర్ చేసేస్తాను. అగ్ని. ఒరేయ్, నా జిప్సీ జిప్సీ జిప్సీరా. పింకీ, వావ్, కింది నుంచి పైన సూపర్ ఫిగర్ రా. షకీలా లెవెల్లో ఉందేంట్రా బాబోయ్. పింకీ, పింకీ, తల్లుకు తగ్గిందా? తగ్గింది. ఒరే అన్నయ్య, ఈమె నా ఫ్రెండ్ పింకీ. హలో, ఇతను మా అన్నయ్య శివ. నమస్తే. నేను శివ ఫ్రమ్ శ్రీశైలం హిల్స్. అలాగా? అవును. ఏముంద్రా ఫిగర్. ఒరే అన్నయ్య. అవును. మీరు ఏం చదువుతున్నారు? నేను మెడికో గౌహతి మెడికల్ కాలేజ్. మెడికో ఏంటి? అంటే ఎంబీబీఎస్. మీరు కూడా ఎంబీబీఎస్? నేను కూడా ఎంబీబీఎస్. ఏంటి? ఎంబీబీఎస్. మెట్రిక్ లో బారుబా చిక్క చిక్క. మీరు మాట్లాడుతుండండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. పింకీ గారు, మీరు చాలా అందంగా ఉంటారండి. అలాగే మీరు కూడా. అందరూ శ్రీశైలం హిల్స్ లో మీలాగే అంటారు. శివ, ఇంతకు ముందు మీరు ఎవరినైనా ప్రేమించారా? లేదు, ఇకపై ప్రేమించాలనుకుంటున్నా. అయితే చెప్పండి, ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రేమ అంటే రెండు మనసుల కలయిక. ప్రేమ లేనిదే ఈ సృష్టిలో జీవితమే లేదు. అవును, చాలా బాగా చెప్పారు. నిజమా? మరి నేను శ్రీశైలం హిల్స్ నుంచి వచ్చానుగా. పింకీ, ఇంకా టైంలో కదా. నైటీలో పడుకుంటే ఎలా ఉంటుందో. పింకీ, ఏంట బల్లేటు? పింకీ, 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 గుడ్ మార్నింగ్ పింకీ. మార్నింగ్. నేను లోపల రావచ్చా? రండి. ఏంటి పొద్దున్నే లేచిపోయినట్టున్నావు? నీ గురించి వేడివేడిగా కాఫీ ప్రేమతో. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. కాఫీ చాలా బాగుంది శివ. కింద కింద
చూసేసిందా బాబు? సారీ. పింకీ, కాఫీ మీరే చేశారా? అవునవును, శ్రీశైలం హిల్స్ అందరూ ఇలాగే అంటుంటారు. ఒరే అన్నయ్య, ఏంట్రా? నాకు కాఫీ తేలేదా? అంజు, మొద్దుగా నిద్రపోయే బదులు పొద్దున్నే లేసి కాఫీ పెట్టుకోవచ్చుగా. కింద నీ గురించి కాఫీ పెట్టాను, నువ్వు తాగి నాకు తీసుకురా. పిచ్చిది. తప్పుకో. పింకీ, నేను ఏదో నీతో చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. అది దేవుడా, అదే నేను నీతో ప్రేమలో, అదే నీ ప్రేమ. అరే అరే, రాఖీ కట్టేస్తున్నావు ఏంటి? నేను కూడా మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నాను. నిజంగా? అన్నా, అదేంటి? ఈ రోజు రాఖీ పౌర్ణమి. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి స్వీట్స్ తెస్తా. సరేనా? సరే. పింకీ, అరే ఇదేంటి రాఖీ కట్టేసింది, స్వీట్లు తీసుకొస్తా అంటుంది. నేను ఏదనుకుంటే ఏదేవేతురా బాబు. అరే ఇలా అయితే ఇక శ్రీశైలం హిల్స్ ప్యాకపే. చూడండి సార్, సెల్యూట్ చేసినప్పుడు చెయ్యి కాలు బాగా పైకి లేవాలి. ఈ అగ్ని దేనన్నా క్షమిస్తాడు కానీ డ్యూటీలో తప్పు చేస్తే క్షమించడు. ఓకే? ఓకే సార్. అన్నట్టు గంగ ఎక్కడుంది? చివరి దగ్గర ఉంది. మైండ్ యువర్ బిజినెస్. గంగా, ఐ ఆమ్ కమింగ్ 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 గంగా. గుడ్ మార్నింగ్ సార్. నా గంగ ఎక్కడ? నా మనసంతా నువ్వే, ఎక్కడ 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 ఉందో నా తారక? గుడ్ మార్నింగ్ సార్. అబ్బా, మన ఇద్దరి మధ్య సెల్యూట్ ఎందుకు? ఇద్దరం ఒకటైనప్పుడు. అదేం సార్ అలా అంటారు? మీరేమో ఎస్ఐ, నేను ఒక ఆర్డర్ హెడ్ కానిస్టేబుల్ని. అబ్బా లుక్కంగా, మన ఇద్దరి మధ్య పోస్టుల్లో తేడా ఉండొచ్చు కానీ మనసులు మాత్రం ఒక్కటే. నిజంగానా? నిజంగా గంగా. ఫర్ ఎగ్జాంపుల్ గంగా, నేను టైంకి డ్యూటీకి వస్తానంటే దానికి కారణం ఎవరు? నువ్వు. నేను ఈ గాలి పీస్తున్నా అంటే దానికి కారణం ఎవరు? నువ్వు. నేను ఈ తిండి తింటున్నా అంటే దానికి కారణం ఎవరు? నువ్వు. కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే. నమస్కారం సార్. గంగా, మన మధ్య ఫార్మాలిటీస్ ఏమిటి? నువ్వు నేను, నువ్వు లేక నేను లేను. మనసంతా నువ్వే, నువ్వు నాకు నచ్చావు. మిస్టర్ అగ్ని. yes. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అది సరే, బైక్ సంగతి ఏమైంది, జిప్సీ సంగతి ఏమైంది? అవి అవి త్వరలోనే దొరుకుతాయి సార్. దొరకడానికి ఏమైనా కుక్క పిల్ల? మొన్న బైక్ పోయింది, నిన్న జిప్సీ పోయింది. అసలు ఎస్ఐ ఎలా అయ్యావయ్యా? డిపార్ట్మెంట్ వస్తువులకి రక్షణ కల్పించలేకపోతున్నావు, ఇక ప్రజలకే ఉపయోగపడతావు. సిగ్గుండాలయ్యా, సిగ్గు. మిస్టేక్ అయింది సార్. ప్రతిసారి ఇదే చెప్తున్నావు. నేను సస్పెండ్ చేస్తున్నా. పోయిన బైకు జిప్సు తెచ్చిస్తే అప్పుడు నీ పోస్ట్ గురించి ఆలోచిస్తాను. మీ పేరేంటి? గంగా. మిస్ గంగా, ఈ రోజు నుంచి ఈ స్టేషన్ కి ఎస్ఐ మీరే. మీ సిన్సియారిటీ నన్ను చాలా ఆకట్టుకుంది, అందుకే మిమ్మల్ని ఎస్ఐగా ప్రమోట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అగ్ని, సార్. నీ బెల్ట్ క్యాప్ తీసి ఇచ్చేయి. సార్. యూ కెన్ గో. అగ్ని. తీసుకో. ఓకే సార్. ఈ ఫైల్ అక్కడ పెట్టు. మేడం, జ్యూస్. మేడం, మాజీ ఎస్ఐ గారు వచ్చారు. ఎందుకు వచ్చాడో కనుక్కో. ఓకే. రేయ్,
2 రోజులు నన్ను సస్పెండ్ చేసేటప్పటికి మీకందరికి ఒళ్ళు కొవ్వెక్కిందిరా. ఎప్పుడు నన్ను విష్కులా చేయటం లేదు. రేయ్ 2 నిమిషాల్లో మీ ఎస్ఐ షాక్ న్యూస్ ఉంటుందిరా. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో మేడం గారు కనుక్కోమన్నారు. ఎందుకు వచ్చానా? రే 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 నా హయాంలో మోటార్ సైకిల్ పోయింది, జిప్సీ పోయింది కదా. రే ఆ జిప్సీని మోటార్ సైకిల్ ని ఆ రెండింటిని నేనే 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 మన డిఎస్పీ గారికి అప్పచెప్పిస్తాను రా. అగ్ని 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 చైతి. నేను ఇప్పుడు అగ్నిని కాదు, జమదగ్ని. ఓ నువ్వు జమదగ్ని అయితే నేను ఆ అగ్నిని చల్లార్చే గంగను. ప్లీజ్ నన్ను క్షమించవు. మరి మీ డిఎస్పీని ఏం చేసావు? ఆల్రెడీ వాడికి 2 పెళ్ళాలు, ఇక నేనెందుకు? నిజమా గంగా? సర్లే నేను చూసుకుంటాను. సార్ సరే ఇదిగో అగ్ని కేసు. ఓకే రైట్, ఉంటాను. సిట్ డౌన్. ఆ 308 అగ్ని వచ్చాడా? వచ్చారు సార్. రమ్మన్. ఎస్ సార్. ఇది బెడ్రూమ్ కాదు. మాకు తెలుసు. డిఎస్పీ గారు పిలుస్తున్నారు. ఓకే ఓకే ఓకే. ఒక్క నిమిషం రండి. గంగా వెరీ గుడ్ మిస్టర్ అగ్ని. పోయిన వెహికల్స్ తో పాటు దొంగలను కూడా పట్టుకున్నావంట. కీప్ ఇట్ అప్. మిస్టర్ అగ్ని, నీ సాహసానికి మెచ్చి నీ జాబ్ నీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మరి నేను? ఓ నువ్వు ఇక్కడ చేస్తున్నావు కదూ. మిస్టర్ అగ్ని, గంగా ఇక్కడ చేస్తుంది కాబట్టి నిన్ను పైకి పంపిస్తున్నాను. సార్ అదేనయ్యా, ఈ పంజగుట్ట నుండి జూబ్లీహిల్స్ ఎస్ఐగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ సార్. ఇకనైనా జాగ్రత్తగా డ్యూటీ చేసుకో. అలాగే సార్. అగ్ని సారీ. పక్కనే ఉంది గంగా. డియర్ కానిస్టేబుల్స్, కమ్ 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 ఆన్. మీకు గుడ్ న్యూస్. ఏంటి? అదేమిటో తెలుసా? ఈ రోజు నుంచి నేను గంగా ఒక్కటవుతున్నాం. అంటే గంగా శ్రీమతి అగ్ని అన్నమాట.